నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్య 2 నుంచి విధి సంఖ్య 9 వరకు వారి బలాలు బలహీనతల గురించి చెప్పుకున్నాము. ఈరోజు వీడియోలో 3వ సంఖ్య గురించి చెప్పుకుందాం. తరువాత జన్మ సంఖ్య 3 విధి సంఖ్య 9 వరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ తేదీలో అయితే మూడు జన్మ సంఖ్య 3 వస్తుందో వాళ్ళని గురించి విధి సంఖ్య 9 వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 విధి సంఖ్యల వరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ 3వ నంబర్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఈ 3వ నంబర్ గురించి ఏ నెలలోనైనా సరే 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారందరూ కూడా 3వ నంబర్ వ్యక్తులుగా పరిగణింపబడతారు. వీరిపై గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి పాజిటివ్ లక్షణాల గురించి చెప్పుకుందాం. కళాత్మకమైన సృజనాత్మకమైన ప్రతిభ, కల్పనా చాతుర్యం, ప్రేరణ, బహుముఖ ప్రజ్ఞత, సుఖాశక్తి, అదృష్టం, సంతోషం, తెలివితేటలు, దివ్యశక్తి, ఆనందం, మంచిని ప్రబోధించేటివి ఇవి వీరి యొక్క పాజిటివ్ లక్షణాలు. ఇక నెగటివ్ లక్షణాల గురించి చెప్పుకుందాం. వీరు కలివిడిగా ఉన్న ముభావంగా ఉండే స్వభావం ఎక్కువ వీళ్ళకి. ఒక్కొక్కసారి నిరాశ కలుగుతుంది. హేళన, అతిగా మాట్లాడడం, హేళన అనమాట. ఎవరినైనా సరే కించపరిచేటట్టుగా మాట్లాడడం, స్వార్థం వీరికి చెడ్డ పేరు తెస్తుంది. వీటన్నిటి వల్ల వీళ్ళకి చెడ్డ పేరు అనేది వస్తుంది. వీరిని అలుసుగా తీసుకున్న వారిని క్షమించరు. వీళ్ళ వ్యక్తిగతం గురించి చెప్పుకుందాం. ప్రేమానురాగాలకు విలువనిస్తారు. వీరు మంచి మనసు కలిగి హాస్యప్రియులుగా ఆనందాన్ని ఇచ్చేవారుగా కూడా ఉంటారు. వీరి సాహచర్యంలో ఎవరైనా సరే ఆనందాన్ని పొందుతారు. వీరు ప్రపంచానికి సంపద లాంటి వారు. ఆపోజిట్ సెక్స్ అంటే ఆడైతే మగ, మగ అయితే ఆడ, వాళ్ళ నుంచి ప్రేమను, ఆనందాన్ని కోరుకుంటారు. వివాహ విషయంలో వీరు విశ్వాసంగాను, ప్రేమపూరితంగాను, త్యాగవంతులుగాను ఉంటారు. వీరు సహజంగా జీవితంలో విజయాన్ని పొందుతారు. వీరికి ఎంతోమంది స్నేహితులు, పరిచయస్తులు, బంధువులు ఉంటారు. మంచి ఆహారాన్ని, వస్త్రధారణను ఇష్టపడతారు. వీళ్ళు మనసును గాయపరిచిన వాళ్ళను మాత్రం క్షమించరు. మేధోపరంగా వీళ్ళకి శ్రమశక్తి కన్నా సృజన శక్తిని నమ్ముకోవడం వలన సంగీతం, కళలు, రచన, వస్తు నిర్మాణ రంగాల్లో రాణిస్తారు. కళా సౌందర్యానికి సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. టీచర్గాను, పండితులుగాను, పీఠాధిపతులుగాను, వ్యాఖ్యాతగాను, సేల్స్మెన్గాను రాణింపును పొందుతారు. నూతన వస్తువులు, బొమ్మలు, ప్రయాణం, వ్యాపారాత్మక కళలకు సంబంధించిన వ్యాపారంలో రాణింపు పొందుతారు. వీరికి భవిష్యత్తును ఊహించే శక్తి ఉంటుంది. వీరు మార్మిక శాస్త్రాల్లో విజయాన్ని సాధించి ఆధ్యాత్మిక వేదాంత ఉన్నతిని సాధిస్తారు. ఎవరూ సాహసించని పనులు, కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువస్తారు. ఇవండి 3వ నంబర్ వాళ్ళని గురించి, వాళ్ళ బలాలు బలహీనతలు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇవి. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గురు. రేపటి నుంచి జన్మ సంఖ్య 3 విధి సంఖ్య 1 చెప్పుకుందాం.